అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనూహ్య పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. 45 రోజులు కావస్తున్నటువంటి ఈ విషయంలో ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలతో పాటు కేంద్రంలో కూడాను బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న ఈ తరుణంలో బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ వరాలు ఇవ్వడం, అదేవిధంగా అమరావతి, పోలవరం అటువంటి ప్రాజెక్టులు మాత్రం పూర్తి చేయాలి. అమరావతి నిర్మాణానికి ఏకంగా 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశారన్న విషయంపై ప్రస్తుతం అది అప్పుగా ఇచ్చారా లేకపోతే ఆర్థిక లేమిని పూడ్చడానికి ఇచ్చారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వర్ ఉన్నారు. చూస్తే కనుక అక్కడ కేంద్రంలో బడ్జెట్ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో అసెంబ్లీ, కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అక్కడ ఎన్డీఏ మిత్రపక్షం అయినటువంటి ఇక్కడ కూటమి, ఈ రెండూ కలిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఏదైతే బడ్జెట్లో ప్రాధాన్యత ఉందో అందులో మాత్రం వరాల జల్లు కురిపించారు. ఏకంగా 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెంకలు గుద్దుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీసు అది అపురూపని అనుకోవచ్చా లేకపోతే ఆర్థిక పరిస్థితిని పూర్తి చేసేందుకు ఇచ్చారనుకో? నమస్కారం అండి. ముందుగా ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి వరాల జల్లు అనేది పూర్తి అబద్ధం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరోసారి ఉంచడానికి సమాయత్తమైంది. అవైతే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఇవాళ లేరు. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు స్పష్టంగా ఆ తర్వాత ఇమ్మీడియట్గా జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి కానీ ఇంకా ఇతర వాణిజ్య సంస్థల నుంచి కానీ అప్పుగా ఇప్పిస్తాం ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పారు. తర్వాత మళ్ళీ పాత్రికేయులు అడిగారు, మరి అప్పు తిరిగి కట్టుకునేటువంటి పరిస్థితి లేదు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికంటే, దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతోనే మాట్లాడతాం, ఆలోచిస్తాం, వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదని మాకు తెలుసు, అయినా మేము తెలుసుకోండి అప్పు ఇవ్వడం ఏంటి అంటే అప్పు ఇచ్చినే చెల్లించుకునేటువంటి పరిస్థితిలో లేరు. అప్పు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించడం అన్నది హాస్యాస్పదం. దానికి మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వం ఉంటామన్నది హాస్యాస్పదం. ఎందుకంటే ప్రపంచ బ్యాంకుని మొట్టమొదట భారతదేశంలో అత్యంత అద్భుతంగా పరిచయం చేసిన వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. ఆయన ప్రపంచ బ్యాంకు అత్యంత నమ్మకమైన ఖాతాదారు. ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతులకు లోబడి ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి అప్పులు చేసి వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి. కానీ హైదరాబాదు హైటెక్ సిటీ నిర్మాణంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటూ ఏదైనా జరిగిందంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలో జరిగింది. అది ప్రపంచ బ్యాంక్ నిధులా లేకపోతే ఇతరత్ర కారణాలు కావచ్చు, అప్పట్లో ప్రజలకు తెలియకపోయినా కూడాను ఈ నమ్మకమైన ఖాతాదారుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తంగా ఉండి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేసినారు. చంద్రబాబు నాయుడు ఇది అప్పుగా భావిస్తున్నాడు అనుకోవచ్చా లేకపోతే ఆర్థిక పరిస్థితిని ఫుల్ఫిల్ చేయడానికి చేశారనుకో? అది అప్పు నాకు చెప్తున్నారు, ఇంకా అప్పు భావించిన అవసరం లేదు, ఆర్థిక పరిపుష్టి ఫుల్ఫిల్ చేయడానికి లేదు. ఒకటోది అది అంటే అమరావతికి వాళ్ళు ఇచ్చేది ఏం లేదు. అంతేకాకుండా మొన్న 10 సంవత్సరాల నుంచి రాజధాని లేదు పాపం, ఇది చాలా అన్యాయం ఉన్నది. 10 సంవత్సరాల నుంచి ఆమె నిర్మలా సీతారామన్ గారు వాడు మర్చిపోయారు, 10 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు. రాజధానిగా లేదని మీరు ఇప్పుడు కన్నీరు కార్చడం అనేది రాష్ట్ర ప్రజలకి విభ్రాంతి, విస్మయం కలిగించేటువంటి విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు అని ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. రాజధాని లేకుండా చేసింది మీరు, ఒకటోది. రెండో విషయం ఏంటంటే పోలవరంకి తగిన విధంగా పూర్తి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నామన్నారు. ఇన్ని నిధులు ఇంత స్పష్టంగా ఇన్ని నిధులు ఇన్ని రోజుల్లో ఇస్తాం, ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తామని లేదు అంటే అది కూడా సున్నా. ఇవన్నీ హామీలు. ఎందుకంటే అంతకుముందు ఆయన హామీ ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి తిరుపతిలో వచ్చి హామీ ఇచ్చారు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తర్వాత ప్రత్యేక హోదా లేదు, అమరావతికి రాజధాని శంకుస్థాపనకేమో ఆయనే కదా 10 సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు. చెంబుడు నీరు, పిడికిడి మట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇంకా ఈ 10 సంవత్సరాల నుంచి మీరు చేసింది ఏంటో ప్రజలకు తెలుసు. ఇప్పుడు కూడా మీరు ఇవే వరాలు. ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, రాయలసీమకు ప్యాకేజీ అన్నారు. నామమాత్రంగా 50 కోట్ల రూపాయలు ఉండొచ్చు అనేది స్పష్టమవుతుంది. 50 కోట్ల రూపాయలు ఈవేళ 10 సంవత్సరాలు విధ్వంసమైనటువంటి రాష్ట్రానికి, విభజన గాయం నుంచి కోలుకోని రాష్ట్రానికి 50 కోట్లు అన్నటువంటివి ఏమోలు అన్నటువంటిది మీకు తెలుసు, నాకు తెలుసు. కనుక ప్రజలకి ఇదంతా గారడీ బడ్జెట్, కేవలం మోడీ గారు ఆయన యొక్క
చైర్ని నిలబెట్టుకోవడానికి, సంక్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేసినటువంటి ఇది ఒక గారడీ బడ్జెట్ అన్నటువంటిది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇందులో మనకు భ్రమలక్కర్లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదు. చూస్తే కనుక 5 ఏళ్ల పాటు కనీసం ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల నెపంతో అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడంతో పాటు పూర్తిగా అంటే వ్యవస్థని గాలికి వదిలేసే పరిస్థితి. ఇటువంటి తరుణంలో కేంద్రం నుండి వచ్చినటువంటి ఈ సహాయ సహకారాలు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను హర్షం వ్యక్తం చేసే పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఎష్యూరెన్స్ రెండూ కూడాను దాన్ని ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతే? మేము జీర్ణించుకోవడమే లేదండి, ప్రజలు ఇది ఆశించలేదు. ఈరోజు కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందులో భాగస్వామి మాత్రమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వలన, అంతే ఆంధ్ర రాష్ట్రం వలన ఈరోజు మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. మోడీ గారి ప్రభుత్వం బీజేపీకి ఇక్కడ 1% ఓటు లేకపోయినా కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దయాదాక్షిణ్యం వలన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్టిన భిక్ష వలన ఈవేళ అక్కడ మోడీ గారి ప్రభుత్వం ఉంది. అందుకే అంత ప్రాధాన్యత ఇచ్చారా బడ్జెట్లో? ఏం ప్రాధాన్యత ఇచ్చారండి? బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఏ పైసా కంటే మనకు ఎక్కువ ఇవ్వలేదు. ఆయన 15,000 కోట్లు అప్పు అంటేనే ప్రాధాన్యత లేదు. 15,000 కోట్లు గ్రాంట్గా ఇవ్వ ఉండాల్సింది. అలాగే ఖచ్చితంగా ఇన్ని 100 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయిస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకి అని చెప్పాలి. రైల్వే జోన్ రూపాయి ఖర్చు, కానీ రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదు. ఇప్పుడు భూబదలాయింపు గురించి రైల్వే మంత్రి మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు మీరే ఉన్నారు, ఈ భూబదలాయింపు గురించి మీరేం మాట్లాడలేదు. అప్పుడు మీ ప్రభుత్వమే ఇక్కడ కూడా ఉంది, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. భూబదలాయింపు మీకు గుర్తు రాలేదా? ఇండియా కూటమి హయాంలో అంటే ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా విభజించిన నేపథ్యంలో మా ప్రభుత్వం వస్తే అంటే ఎన్డీఏ కూటమి కనుక వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి అప్పటి ప్రధాని ఈరోజు దశాబ్ద కాలంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోయింది. ఈరోజు రాజధాని ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ కూటమి అక్కడ ఎన్డీఏ రెండూ వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా వాడుకునేందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కావచ్చు ఇక్కడ అదే పంగంగా నడుపుతున్నారా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి? ఖచ్చితంగా అదే విధంగా నడుస్తున్నారు, అందులో సందేహం లేదు. మేము కూడా చెప్తుంది అదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా వినియోగించుకున్నారో అంతకంటే చాలా ఎక్కువగా. చాలా ఆశ్చర్యపోయేది ఏంటంటే మేము ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాం అన్నటువంటి విషయం. దానికి మన ఎంపీలలో కృతజ్ఞతలు తెలియజేశారు. 15,000 కోట్లు అప్పుగా ఇప్పించిన కృతజ్ఞతలు. ఇది చాలా ప్రజలు చూసి నవ్వుకున్నారండి. మేము చేసినటువంటి పనికి ఇంత తక్కువ కాలంలోనే మాకు తగిన విధంగా శాస్తి చెప్పారు అక్కడ బీజేపీ వాళ్ళని చెప్పి 15,000 కోట్లు ఖచ్చితంగా గ్రాంట్గా మార్చాలి. మీరు ఏదైతే అప్పుగా ఇప్పిస్తామన్నారో అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి ఖచ్చితంగా నిధులు శాంక్షన్ చేయాలి. ఇప్పుడు సప్లిమెంట్ బడ్జెట్లోనైనా సరే ఎంపీలందరూ దాన్ని డిమాండ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చప్పట్లు కొట్టారో అసెంబ్లీలో మాకు అర్థం కాలేదు. అంటే అప్పుగా ఇప్పించినందుకు చంద్రబాబు నాయుడు గారు చప్పట్లు కొట్టారు. ఆయన 15,000 కోట్లేటే ఆయన అనుకుంటే 1,00,000 కోట్లు తేగలరు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు నుంచి. ఆయనకు పరపతి ఉంది ప్రపంచ బ్యాంకులో, మనకు తెలుసు. గతంలో మనం చూసాం. ఈ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చారు, మీరే కదా ఇప్పుడు చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అవన్నీ తెచ్చి అవన్నీ నిర్మించారని. అది గతం. ఈవేళ అటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చతికిలు పడితే ప్రభుత్వం ఆయన నిలబెట్టి చతికిలు పెడితే అటు బీహార్లో చూడండి, వాళ్ళు గట్టిగా ఉన్నారు, మాకు ప్రత్యేక హోదా ఇమ్మన్నారు. వాళ్ళకి 50,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆ బడ్జెట్లోకి ఈ బడ్జెట్లో కేటాయించారు. వాళ్ళకి 50,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాలకి 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం. ఏ ప్రభుత్వం వల్ల అయితే, ఏ పార్టీ వలన అయితే ఈవేళ అధికారంలో ఉందో, ఏ రాష్ట్రం వలన అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రానికి ఈరోజు 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తారండి. అప్పు ఇప్పిస్తారా? అప్పు ఇప్పిస్తాం మేము అంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. మేము పర్లేదు మీరు అంటే ఎవరో బాగా చెడిపోయినటువంటి వ్యక్తి ఆర్థికంగా దివాలా తీసినటువంటి, ఒరే నువ్వు బాగుపడరా నీకు ఎక్కడి నుంచి అప్పు ఇప్పిస్తాం అన్నట్టు ఉంది. అది ఎవరంటారు? ఒక ధనవంతుడు అన్నట్టు ఉంది. కావాలంటే ఆయన ఇవ్వచ్చు, అంటే ఆయనకి ఇవ్వడానికి ఇష్టం లేదు, ఆయన ఇంకేం ఇప్పిస్తాడండి? చూస్తే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 2024 సార్వత్రికలో 5 ఏళ్ల పాటు నిర్విరాటంగా అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి ప్రజలు ఈరోజు ఆ అసెంబ్లీలో కేవలం ఎమ్మెల్యేలుగా మాత్రమే మాజీ ముఖ్యమంత్రితో పాటు 10 మంది ఉండాలి. ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్మోహన్ రెడ్డి ఎంపర్లాడడం ఏ విధంగా తీసుకోవచ్చు?
ప్రతిపక్ష హోదా అన్నటువంటిది రాజ్యాంగంలో దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇవి ఆయనకు తెలియనివి కావు. ఆయన ఎమ్మెల్యేలు కూడా చాలా సీనియర్లు ఉన్నారు. రాజ్యాంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు గతంలో ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలో పనిచేశారు. వాళ్ళు ఎవరైనా చెప్తారు, వాళ్ళకి ఆయన అడగరు, వాళ్ళు చెప్పిన వినరో, అది మనకు అర్థమే కావట్లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అన్నటువంటిది ఇంతమంది శాసనసభ్యులు, ఇన్నో వాటా శాసనసభ్యులు ఉంటే ఉండాలన్నటువంటిది స్పష్టంగా ఉన్నటువంటి నిబంధన. 10% ఉండాలనే విషయాన్ని 2019లో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 23 సీట్లతో ఉన్న టీడీపీ అప్పటి మాజీ ముఖ్యమంత్రికి కూడా 5 సీట్లు 5 ఎమ్మెల్యేలు కనుక నా పార్టీలో చేర్చుకోగలిస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, అంటే 18 కంటే తక్కువ అవుతుంది చెప్పి. ఈరోజు 11 వచ్చిన ఆయన ఆ రోజు అన్న మాటలకు ఆయన గుర్తు లేదా, లేకపోతే 11 సీట్లు వచ్చాయనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్ష హోదా కోసం ఎంపర్లాడుతున్నారు? తప్పనిసరిగా గుర్తుండాలండి. మనం నిన్నటి వరకు ఏమైతే కార్యక్రమాలు చేసామో, ఏం మాట్లాడామో అవన్నీ గుర్తుండాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా మనం నిన్నటి వరకు ఏ బాధపడ్డామో ఆ బాధలు కూడా గుర్తుండాలి. ఇద్దరికీ అవి గుర్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు శాంతిగా ఉంటారు. మేము బాధపడుతుంది ఈ రాష్ట్రంలో శాంతి కోసం. అసెంబ్లీకి కూడా వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా కనుక కల్పించకపోతే జగన్ మదన పడుతూ ఉన్న మాటలు అనుకోవచ్చా, లేకపోతే ప్రజల సమస్యలపై గొంతెత్తడానికి అసెంబ్లీలో అంత స్థాయి సమయం దొరుకుతుందన్నటువంటి ఉద్దేశంతోనే ప్రతిపక్ష హోదా గురించి వెంపర్లాడుతున్నారు? సరే, ఆయన ఏ విధంగా వెంపర్లాడినా ఇది సమయం కాదు. ఆయన ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మేము ఆశిస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయనకు అవే సీట్లు ఇచ్చారు ప్రజలు, మనం భావించాలి. ఆ సీట్లతో ఆయన ప్రజా సమస్యలను ప్రస్తావించాలన్నటువంటిది మేము కోరుకుంటున్నాం. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉంటే సమయం దొరుకుతుంది, సమస్యలపై పోరాడడానికి నాకంటూ ఒక బలం చేకూరుతుందని ఆయన భావనలోన అసలు ఆ రాజ్యాంగ విరుద్ధం అనుకోవచ్చా, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఆ సమయాన్ని కోరుకున్నదని చేసిన ప్రయత్నాలు? కోరుకున్న దానికి చేసిన ప్రయత్నం అనే కంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళటానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఎంత సమయం ఇస్తే అంత సమయం కేటాయించే సమయాన్ని వినియోగించుకోవాలి. లేదంటే తనకు జరిగిన అన్యాయాన్ని అప్పుడు ప్రజలకు తెలియజేయాలి. అంతే తప్ప అసలు అసెంబ్లీకే వెళ్ళకపోవడం అన్నటువంటిది ఇది భావ్యం కాదు, ఇది పద్ధతి కాదు. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళడం అనేది ప్రజలు ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తక్కువేం ఓట్లు రాలేదండి, 40% ఓట్స్ వచ్చాయి. అంటే 40% మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఓటర్లు మీ వైపు ఉన్నారు. మీరు వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చవలసిన సమయం ఉంది, ఆసన్నమైంది. మరి ఇప్పుడు మీరు వాళ్ళ ఆకాంక్షలను పక్కన పెట్టేస్తే వాళ్ళు కూడా మీకు పక్క వెళ్ళిపోతారు కదా. ఈ మాత్రం తెలియదు ఆయనకి. ఆయన అలాగే అసెంబ్లీకి వెళ్ళకపోతే 40% మంది ప్రజల యొక్క ఆశయాలను విస్మరించినట్టు. ప్రస్తుతం మాత్రం కూటమి ప్రభుత్వం కొలుదిరి 45 రోజులు కావస్తుంది సుమారుగా. ఈ తరుణంలో రాష్ట్రంలో వైసీపీ నాయకులు కార్యకర్తల మీద జరుగుతున్న దాడులపై ఆంధ్రప్రదేశ్ ప్రజాక్షేత్రంలో ఢిల్లీలో ఆయన ధర్నా నిర్వహించడం వెనుక ఆయన పార్టీ ప్రయోజనాలు అనుకుంటున్నారు, రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఉందని? రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అనేది ఏమీ లేవు. ఆయన ఏంటంటే మీడియా దృష్టి, ఢిల్లీలో నేషనల్ మీడియా దృష్టిని మరల్చాలి, లేదా నేషనల్ మీడియా దృష్టికి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారని ఎండగట్టాలన్నటువంటిది ఆయన దృక్పథం కావచ్చు. అటువంటి పరిస్థితి ఉందే రాష్ట్రంలో? అటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఇంత తక్కువ కాలంలో వాళ్ళకి ఎవరు అనుకోరు. ఈ తక్కువ కాలం ఇంకా చూడాలి, కొంత సమయం చూడాలి అన్నటువంటిదే ప్రజల భావన. రాష్ట్రపతి పాలన పెట్టాలన్నట్టు అంటే ధీటుగా ఈరోజు ఢిల్లీలో ఆయన ధర్నా చేయడం, అండ్ ఇండియా కూటమితో పాటు అంటే మిత్రపక్షాలు చాలామంది అయినప్పటికీ కూడా కేవలం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇండియా కూటమిలో భాగస్వామ్యం రావడం జరిగింది. కానీ మిగతా వేరెవరు కూడాను ఆయనకి సంఘీభావం తెలుసు. అంటే ఆయన పెట్టినటువంటి ఆ దీక్షలో చిత్తశుద్ధి కొరవడం కారణంగానే ఈరోజు ఎవరు సంఘీభావం తెలపలేదు అనుకోవచ్చా? అది కూడా అనుకోవచ్చు. మరొకటి కూడా ఇంక సమయం అవ్వలేదు కదా. 45 డేస్కి ఇప్పటి నుంచే రాష్ట్రపతి పాలన పెట్టమంటే అది అతి అత్యాశ. రాష్ట్రపతి పాలన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదని కూడా ప్రభుత్వం అంచనా వేయాలి. దఫదఫాలుగా మీరు వినతి పత్రాలు ఇవ్వాలి. మీ 11 మందితోనూ లేదంటే మిగిలిన ప్రతిపక్షాలతోనూ మీరు కలిసి వెళ్ళాలి. ఈరోజు విపక్షాలతో ఇక్కడ ఏ పక్షంతో మాత్రం ఆయన సయోధ్యగా ఉన్నారు, గతంలో ఏ పక్షంతో సయోధ్యగా లేరు. ఈరోజు వాటన్నిటినీ ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. విపక్షంలోకి వెళ్ళాక, ప్రతిపక్షంలోకి వెళ్ళాక గతంలో తాను కమ్యూనిస్టులతో సయోధ్యగా లేరు, అప్పుడు ఉన్నటువంటి కనీసం స్వచ్ఛంద సంస్థలతో సయోధ్యగా లేరు, ఉద్యోగ సంఘాలతో సయోధ్యగా లేరు, అన్ని వర్గాల యొక్క మేధావర్గంతో ఆయన సయోధ్యగా లేరు. దాని యొక్క ప్రభావం కూడా ఈవేళ ఆయన మీద ఉంది చాలా తీవ్రంగా. అదే సమయంలో
ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ అవి జరిగేటువంటి పరిస్థితి అన్నటువంటిది అంత తీవ్రంగా ఉంటే నేనైతే చాలా చోట్ల నేను వినిపిస్తుందంటే కొంతవరకు వాస్తవము, కొంతవరకు రెండు వైపుల నుంచి ఘర్షణలు ఉన్నాయటువంటిది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో మీరు కూడా బాధపడ్డారు కదా. వాళ్ళైతే బయటికి చెప్తున్నారు ఇద్దరు నాయకులు కూడా. మరి కార్యకర్తలకు అది అర్థం కావడంతో ఏమిటో ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు. ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చెప్తున్నారు. కేసులు కూడా ఎన్నెన్ని ఉన్నాయి కూడా ఈరోజు నిన్న అసెంబ్లీలో వాళ్ళపై గత 5 ఏళ్ళలో పెట్టినటువంటి ఎమ్మెల్యేలో గెలిచిన దాంట్లో సుమారు 70 మంది ఎమ్మెల్యేలు మినిమం 10 నుండి 17 కేసులు. తప్పనిసరిగా కేసులు పెట్టడం ఏంటి, అర్ధరాత్రి గోడలు కూల్చడం ఏంటి, బాత్రూమ్లు కూల్చడం ఏంటి, ఇప్పుడు విశాఖపట్నంలో ఎన్నో కూల్చివేతలు, కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి. చాలా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయి. ఒకటి కాదు, ఆవేళ చట్టాన్ని మీరు పట్టించుకోలేదు. శుక్రవారం సాయంకాలం వచ్చిందంటే ప్రజలు భయంతో వణికిపోయారు. ప్రతి శుక్రవారం సాయంకాలము ఏదో ఒకటి రాష్ట్రంలో కూల్చివేత జరిగేది. ఎవరో ఒక రాజకీయ నాయకుడి ఇల్లు, అది కూడా తెలుగుదేశం నాయకుడి ఇల్లు, లేదంటే ఒక విపక్ష నాయకుడి ఇల్లు కూల్చివేత జరిగేది. ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకోవచ్చు, నేనైతే కాదన్న. కానీ వాటిని పురస్కరించుకొని ఈవేళ దాడులకు పాల్పడతాము అని ఎవరైనా కింది స్థాయి కేడర్ కూడా అనుకుంటే వాళ్ళు సంయమనంతో ఉండవలసిన అవసరం ఉంది. అది వాళ్ళు చెప్తున్నారు, అది మా పని కాదు. జగన్ ఢిల్లీ పర్యటన మాత్రం కేవలం ఇండియా కూటమిలో తన పార్టీని విలీనం చేసేందుకు వెళ్ళారని నమ్ముతారా? మేమైతే మాకు సంకేతాలు ఏట్లేవు, మాకు సంకేతాలు ఏం లేవు. ఇండియా కూటమిలో విలీనం చేయడం అంటుంటుంది ఇక్కడ ఉన్నటువంటి మా కేడర్కి ఎవరికి తెలియదు. అది జరిగితే చాలా పెద్ద స్థాయిలో జరుగుద్ది. అది ఇప్పట్లో జరుగుద్ది అని కూడా నేను అనుకోవట్లేదు. ధర్నా వెనుకున్నటువంటి అంతర్యం కూడా అదే కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి ఎవరు కూడా సహకరించరు. ఇండియా కూటమి నుండి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇండియా కూటమి పిలుపునిచ్చారంటే అక్కడ మద్దతు లేదు. మీకున్న 3 ఎంపీలు కూడా ఈరోజు ఎన్డీఏకే పక్షానే. నేను మీకు అదే చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మీరు మీకు స్పష్టత లేదు రాజకీయాల మీద, ఆయనకి స్పష్టత ఉన్నదా లేదా అన్నటువంటి స్పష్టంగా తెలిసింది. మీకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో చాలా గట్టిగా ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, వాళ్ళు స్పీకర్కి అక్కడ ఓటేశారు. మీరు కూడా వెళ్ళి వాళ్ళకి ఓటేశారు అంటే మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తే ఇండియా కూటమికి మీ మీద ఎలా నమ్మకం ఉంటుందండి? మీరు ఇండియా కూటమి పిలిపించింది, మీరు ఆ పిలుపుని అందుకొని స్పీకర్కి ఇండియా కూటమికి మేము ఓటేస్తామని మీరు భయంగా ప్రకటించాలి. అంతకుముందు మీరు బీజేపీ వాళ్ళు మీకు అడగకుండా మీరు ప్రకటించారు కదా. ఈరోజు మీకు ఇక్కడ నిజంగా అన్యాయం జరుగుతుంది, వీళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడాలి అంటే మీరు ఏం చేయాలి? మొట్టమొదట స్పీకర్కి అక్కడ ఓటేయాలి. ఆయన చేయలేదు కదా, మరి ఇంకేం జరిగేది? ఆయన అవకాశాన్ని బట్టి ఇంకా బీజేపీ వాళ్ళు నాకు సహకరిస్తారు అని ఆశ మీద ఉన్నారు. ఆ ఆశ చచ్చిపోతుంది, బతుకుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఇండియా కూటమి సహకారమైనా లభిస్తుందేమో ఢిల్లీలో ఒక కేక వేశారు. దానికి ఇండియా కూటమి అంటే అది చాలా అతిరథ మహారాజులు ఉండదు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అది చాలా పెద్ద స్థాయిలో ఆలోచించి వాళ్ళు కూడా అంత నుంచి మద్దతు లేదు. ఇప్పటి నుంచి ఆయన ప్రయత్నాలు కాకుండా ప్రజలు దుక్కెళ్ళాలి, ప్రజల మీద ఉంటే బాగుంటుందని చెప్పి మేము ఒక పక్షంగా జగన్ ఇండియా కూటమిలో చేరడానికి కానీ సుముఖత తెలిపితే కూటమిలో చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి దశాబ్దాల కాలం తర్వాత ఆయన రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన అదే మళ్ళీ యూటర్న్ తీసుకొని తన తండ్రి ఆశీస్సాధన కోసం నేను ఇండియా కూటమితో నడుస్తానంటే వాళ్ళు స్వాగతిస్తారా? అది ఊహాతీతమైన ప్రశ్న. వాటికి నా దగ్గర సమాధానం మీరు ఆశించలేరు. ఎందుకంటే నా స్థాయిలో కావు అవి. ఈ సమాధానం నా స్థాయిలో కాదు. ప్రశ్న అయితే మీరు అడగొచ్చు, సమాధానం నేను దానికి చెప్పలేను. ఎందుకంటే చాలా పెద్ద నిర్ణయాలు. ఆ ప్రశ్న తలెత్తడానికి పరిణామాలు అయితే కనిపిస్తూ ఒక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓ శ్రీకాకుళం జిల్లా నాయకుడు ఏదేమైనా సరే నాయకత్వం ఒకటి ఆలోచిస్తుందండి. మనం స్పష్టంగా చెప్పుకోవాలి. నాయకత్వం ఏం ఆలోచిస్తుందంటే ఆయన అంత నమ్మదగ్గ రాజకీయ నేత, నమ్మదగ్గ కార్యక్రమాల్లో ఉన్నారా అన్నటువంటిది ఆలోచిస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తే ఆ నమ్మదగ్గ కార్యక్రమాలు ఆయన దగ్గర లేవు. కనుక ప్రస్తుతం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అంతలా ప్రాధాన్యత ఇవ్వడం వెనక మాత్రం కేవలం రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు మరోసారి కంకణం కట్టుకుందన్న విషయాన్ని కూడా పరమేశ్వర్ స్పష్టం చేశారు. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు రుణ రూపేణ అమరావతి అభివృద్ధి కోసం ఇవ్వడం, అదైతే ప్రపంచ బ్యాంకుకి నమ్మకమైన ఖాతాదారుడు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు నిధుల నుండి చాలా నిర్మాణాలు చేపట్టిన ఆయనకు ప్రపంచ బ్యాంకు నుండి అప్పిస్తామని నిర్మలా సీతారాం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చెప్పడం మాత్రం అందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ను హితోధికంగా ఆర్థిక లేమిని
చేకూర్చే విధంగా ప్రకటన చేయాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఎవరికైతే నిధులు కేటాయించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలి. ఎందుకంటే బీజేపీకి 2% ఓట్లు లేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 20% ఓట్లు ఇచ్చేటటువంటి ఒక లైమ్ లైట్ తెచ్చిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని కూడా పరిణామాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. మరోవైపు పోలవరం విషయంలో కూడా ఒక స్పష్టత ఇవ్వాలి. ఏదైతే వెనకబడినటువంటి 3 ప్రాంతాలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ, అదే పల్నాడు, ఈ రాష్ట్రాలు కూడా 50 కోట్లు అనేది అది అనితర సాధ్యం కాదు. రైల్వే జోన్ విషయంలో కూడాను ఇంతలా ఒక స్పష్టత లేని ప్రకటన కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. మరైతే జగన్మోహన్ రెడ్డి 45 రోజులు కూటమి పాలనలో రాష్ట్రంలో విధ్వంసక పాలన సాగుతుందని ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఆయన సంఘీభావం తెలియచేయని వెనక మాత్రం ఆయనకు వ్యక్తిగత స్వార్థమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అంటూ ఏవీ లేవు. అందుకే ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆయన ఎంపీలను విలీనించి స్పీకర్కు ఓటేసినప్పుడు కూడా ఇండియా కూటమి నుండి ఎవరు కూడా సంఘీభావం తెలియదంటే ఆయనకి రాజకీయ అవగాహన లేదు. కేవలం తన స్వలాభం కోసమే ఈరోజు ఢిల్లీలో చేసినటువంటి ఆయన ధర్నా మాత్రం అట్టర్ ఫెయిల్ అయిన దాంట్లో ఎటువంటి అస్థితులు. మరి అసెంబ్లీలోకి రాకుండా ఈయన తప్పించుకునే ధోరణిలో ప్రతిపక్ష హోదా కావాలని ప్రాధాయపడడం వెనుక ఆయనకి రాజకీయ రాహిత్యం ఉన్నటువంటి వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన ఉన్నటువంటి ఆ సమయంలోనే తనకున్నటువంటి ఏదైతే వాదన వినిపించుకుని హక్కుంది, ఇలా ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పి ప్రజల్ని మనోభావాలకి వ్యతిరేకంగా నడడం, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎందుకు ఒమ్ము చేస్తున్నారు అనుకున్న పరమేశ్వర ప్రశ్న. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకొని అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.